అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం మన రాష్ట్రపతికి కొన్ని చాలా స్పెషల్ పవర్స్ ఇచ్చింది. వాటిలో ఒకటి చాలా ముఖ్యమైనది, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైనది. ఈరోజు మనం దాని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే క్షమాభిక్ష అధికారం. దీని గురించే మనకు ఆర్టికల్ 72 చెబుతుంది. ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. దేశంలో సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చాక దాన్ని కాదనే అధికారం ఇంకొకరికుంటుందా అంటే అవును, ఉంటుంది. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పరిధిని కూడా దాటి కార్యనిర్వాహక వర్గానికి ఒక అసాధారణమైన అధికారాన్ని ఇచ్చింది. దాని గురించే ఈ విశ్లేషణ. మనమిందాక అనుకున్న ఆ అసాధారణమైన పవర్కి ఆధారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72. ఇది నేరుగా మన రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలనిస్తుంది. దీన్ని చాలాసార్లు కారుణ్య అధికారం అని కూడా అంటారు. ఎందుకంటే న్యాయంతో పాటు కారుణ్యానికి కూడా మన వ్యవస్థలో చోటుందని ఇది గుర్తుచేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఈ క్షమాభిక్ష అధికారం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక దోషికి కోర్టు విధించిన శిక్షను క్షమించే, మార్చే లేదా తగ్గించే అధికారమే ఇది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కోర్టు తీర్పును తప్పుపట్టడం కాదు, కేవలం ఆ శిక్షపై దయ చూపించడం మాత్రమే. శిక్ష విషయంలో రాష్ట్రపతిదే ఫైనల్ మాట అని చెప్పొచ్చు. మరి రాష్ట్రపతికి ఈ పవరుంది కదా అని ప్రతి కేసులను ఉపయోగించవచ్చా? లేదు. కేవలం 3 ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ అధికారాన్ని వాడగలరు. మొదటిది కోర్ట్ మార్షల్, అంటే సైనిక కోర్టులు ఇచ్చే శిక్షల విషయంలో. రెండోది పార్లమెంట్ చేసిన కేంద్ర చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ కేసుల్లో. ఇక మూడోది చాలా కీలకమైంది, మరణశిక్ష పడిన అన్ని కేసుల్లోనూ రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. క్షమాభిక్ష అనగానే చాలా మందికి శిక్షను పూర్తిగా రద్దు చేయడం అనేదే గుర్తుకొస్తుంది. కానీ అదొకటే కాదు. ఆర్టికల్ 72 రాష్ట్రపతికి ఒకే అధికారం కాకుండా ఒక టూల్ కిట్ లాంటిది ఇచ్చింది. అందులో 5 వేర్వేరు సాధనాలుంటాయి. కేసును బట్టి, పరిస్థితిని బట్టి ఏ రకమైన కారుణ్యం చూపించాలో నిర్ణయించుకోవచ్చన్నమాట. ఆ 5 రూపాయలు ఏంటంటే, మొదటది పార్డన్, అంటే క్షమాభిక్ష. దీనివల్ల దోషిపై ఉన్న శిక్ష, నేరం అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక రెండోది కమ్యూటేషన్, అంటే కఠిన శిక్షను తేలికైన శిక్షగా మార్చడం. ఉదాహరణకు మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడం లాంటివి. మూడోది రెమిషన్, అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల జైలు శిక్షను 5 ఏళ్లకు తగ్గించడం. నాలుగోది రెస్పైట్, గర్భిణీ స్త్రీలు లేదా శారీరక వైకల్యం లాంటి స్పెషల్ కేసుల్లో శిక్షను తగ్గిస్తారు. చివరగా రిప్రీవ్, అంటే ఉరిశిక్ష లాంటివి అమలు చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం. సరే, ఇవన్నీ థియరీలో బానే ఉన్నాయి, కానీ నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో అర్థం కావాలంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అఫ్జల్ గురు కేసు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అతనికి మరణశిక్ష పడిన తరువాత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. కానీ ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దాంతో 2013లో మరణశిక్షను అమలు చేశారు. ఇది ఈ అధికారం ఎంత సీరియస్ అనేది మనకు చూపిస్తుంది. అఫ్జల్ గురు కేసు లాంటివి చూసినప్పుడు ఈ అధికారం ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు లేదా తీయగలదు అని అర్థమవుతుంది. ఇక్కడే మనకు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. రాష్ట్రపతికున్న ఈ అధికారం అబ్సల్యూట్ పవరా? అంటే తన ఇష్టానుసారం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చా? ఇక్కడే మన న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు రంగంలోకి వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ సుప్రీంకోర్టు కొన్ని చారిత్రాత్మక తీర్పులతో ఈ అధికారంపై కొన్ని పరిమితులు విధించింది. 1980 మారు రామ్ కేసులో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్రపతి ఈ అధికారాన్ని తనంతట తానుగా వాడలేరు. కేంద్ర మంత్రిమండలి సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇది రాష్ట్రపతి వ్యక్తిగత నిర్ణయం కాదు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయమన్నమాట. ఆ తర్వాత కేహర్ సింగ్ కేసులో ఆ నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలని చెప్పింది. ఇక 2006 ఈపూరు సుధాకర్ కేసులో ఒకవేళ ఈ అధికారాన్ని దురుద్దేశంతో వాడినట్టు అనిపిస్తే దానిపై కోర్టులు జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చని తేల్చి చెప్పింది. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఆర్టికల్ 72 కింద ఈ క్షమాభిక్ష అధికారమున్నట్టే రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఆర్టికల్ 161 కింద దాదాపు ఇలాంటి అధికారమే ఉంటుంది. అయితే ఈ రెండిటి మధ్య కొన్ని చాలా ముఖ్యమైన తేడాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఆ తేడాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. రాష్ట్రపతి కేంద్ర చట్టాల కింద విధించిన శిక్షలను క్షమించగలరు, కానీ గవర్నర్ కేవలం రాష్ట్ర చట్టాల కింద విధించిన శిక్షలను మాత్రమే క్షమించగలరు. ముఖ్యంగా 2 విషయాల్లో రాష్ట్రపతి అధికారమే ఫైనల్. ఒకటి, మరణశిక్షను క్షమించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది, గవర్నర్కు ఉండదు. అలాగే సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో కూడా రాష్ట్రపతిదే తుది అధికారం. ఇంత చర్చ తర్వాత అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ అధికారాన్ని ఎందుకు పెట్టారు అనే ప్రశ్న మనకు రావచ్చు. ఒక పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు దానికి సమాంతరంగా ఈ పవర్ ఎందుకు? దీని వెనుక చాలా లోతైన కారణాలున్నాయి. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, కొన్నిసార్లు చట్టం ప్రకారం ఇచ్చిన తీర్పులో మానవతా దృక్పథం మిస్ అవ్వచ్చు. అలాంటి టైంలో దయ చూపించడానికి ఇది ఒక అవకాశం. అలాగే కోర్టు తీర్పుల్లో ఎప్పుడైనా తెలియకుండా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దడానికి ఇది ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. ఇది ఒక ఫైనల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ, అంటే తుది రాజ్యాంగబద్ధమైన పరిష్కారం. అంతిమంగా ప్రాణాలను కాపాడి న్యాయ వ్యవస్థలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది.
సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన క్రిమినల్ కేసులలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి వారి శిక్షలను తగ్గించేందుకు భారత రాష్ట్రపతికి ఆర్టికల్ 72 రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని అందిస్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఆర్టికల్ 72 అనేది న్యాయ వ్యవస్థలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దే ఒక ముఖ్యమైన సాధనమా, లేక కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశమున్న ఒక లొస్సుగా? ఏది ఏమైనా ఆర్టికల్ 72 మన న్యాయ వ్యవస్థలో చట్టంపై వేయబడిన ఒక శక్తివంతమైన అంతిమ ముద్రగా మాత్రం నిలిచిపోయింది. దీనిపై ఆలోచించండి.